Hi aspirants, welcome to Uptake Jobs. Today, let's deal with some of the MCQs in current affairs. PM Vishwakarma Yojana, a landmark initiative of Government of India, is implemented by which ministry? ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన భారత ప్రభుత్వం యొక్క ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడింది? మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ కిందికి వస్తుంది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 17th September 2023లో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు. ఎందుకు లాంచ్ చేశారు అంటే ఏదైతే ఆర్టిసన్స్ ఉన్నారో అండ్ ఆల్సో క్రాఫ్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసము ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్ పీపుల్ అంటే ఎవరంటే మనం చూసుకున్నట్లయితే గోల్డ్ స్మిత్ కానీ, బ్లాక్ స్మిత్ కానీ, లేకపోతే స్కల్ప్చర్స్, కార్పెంటర్స్, వీళ్ళందరూ దీని కిందికి వస్తారు. అండ్ ఆల్సో వీవర్స్ అనమాట. మీకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఇస్తున్నాను ఏంటంటే నేషనల్ హ్యాండ్లూమ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారో నాకు తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ FATF. FATF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా, వియన్నా, ప్యారిస్, బెర్లిన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్యారిస్. అసలు ఈ FATF అంటే ఏంటంటే ఫినాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఈ ఫినాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1989లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో 1989లో ఈ ఫినాన్స్ టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే డ్యూరింగ్ G7 సమ్మిట్ ఇన్ ప్యారిస్ అప్పుడు ఈ ఫినాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఈ ఫినాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. అండ్ ఆల్సో ఈ ఫినాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద సెన్స్ ఎందుకంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చూసుకుంటే ఏదైతే మనీ లాండరింగ్ కానీ లేకపోతే టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ కానీ ఈ రెండింటిని అరికట్టడం కోసము ఈ ఫినాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్వార్టర్స్ ఆఫ్ FATF ఎక్కడ ఉందంటే ప్యారిస్ లో ఉంది. నెక్స్ట్, బోర్డ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఈజ్ అ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ విస్తృత ఆధారిత వాణిజ్యం మరియు పెట్టుబడి ఒప్పందం భారతదేశం మరియు దేని మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది? క్వాడ్, ఆసియన్, బ్రిక్స్, యూరోపియన్ యూనియన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఈ అగ్రిమెంట్ అనేది ఇండియాకి మరియు యూరోపియన్ యూనియన్కి మధ్య జరిగిన అగ్రిమెంట్ అన్నమాట. సో ఈ యూరోపియన్ యూనియన్కి ఇండియాకి మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 28th June 2007లో ఈ అగ్రిమెంట్ అనేది స్టార్ట్ అయింది ఇండియాకి మరియు యూరోపియన్ యూనియన్కి. సో మరి యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి? యూరోపియన్ యూనియన్ అంటే ఏంటంటే ఈ యూరోపియన్ యూనియన్లో ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ 27 కంట్రీస్ అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది యూరోపియన్ యూనియన్ అంటే నేను 27 దేశాలు ఉన్నాయి. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 27 దేశాలని చెప్పాను. మరి ఈ 27 దేశాల్లో 19 దేశాలు మాత్రమే ఈ యూరో కరెన్సీని అనేది ట్రేడ్ విషయంలో యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే 2017లో ఇండియాకి మరియు యూరోపియన్ యూనియన్కి సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో భాగంగా ఇరు దేశాలు ఒక ఎజెండా పెట్టుకున్నాయన్నమాట. అవి ఏంటంటే 2030 లోపు మనము స్ట్రెంథన్ చేసుకోవాలి. ఏం స్ట్రెంథన్ చేసుకోవాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ స్ట్రెంథన్ చేసుకోవాలి అనే ఒక ఎజెండాని పెట్టుకోవడం జరిగింది ఈ సమ్మిట్లో. ఎప్పుడు జరిగింది సమ్మిట్? 2017లో జరిగింది. అండ్ ఈ అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే న్యూ ట్రేడింగ్ సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయాలి, జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలి, బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా కల్పించాలి. యూరోపియన్ యూనియన్ అనేది ఏ ట్రీటీ ద్వారా ఫామ్ అయిందో నాకు తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇండియాస్ లార్జెస్ట్ బ్లాస్ట్ ఫర్నెన్స్ ఈజ్ టు కమ్ అప్ ఇన్ విచ్ స్టేట్? భారతదేశంలో అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నెన్స్ ఏ రాష్ట్రంలో రాబోతుంది? ఒడిస్సా, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఒడిస్సా. సో
ఇండియాలోని అంటే భారతదేశంలో అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నెన్స్ ఎక్కడ రాబోతుంది అంటే ఒడిస్సాలో. ఒడిస్సాలో అంటే కళింగా నగర్లో ఇది రాబోతుంది. సో దీన్ని ఎవరు కమిషన్ చేయబోతున్నారు అంటే టాటా స్టీల్ కంపెనీ వాళ్ళు దీన్ని కమిషన్ చేయబోతున్నారు. అండ్ దీన్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే ఈ స్టీల్ మేకింగ్ ప్రాసెస్ని ఎలా డిజైన్ చేస్తున్నారు అంటే ఎకో ఫ్రెండ్లీగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ ఎకో ఫ్రెండ్లీగా డిజైన్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే పొల్యూషన్ ఫ్రీ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏవి పొల్యూట్ అవ్వవు, వాటర్ కానీ ఎయిర్ కానీ ఏవి కలుషితం అవ్వవు. అండ్ ఆల్సో దీని ద్వారా ఏం ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్లాంట్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఇట్ ఈస్ హెల్పింగ్ టు మీట్ ది డిమాండ్స్ ఆఫ్ సమ్ ఇండస్ట్రీస్. అవి ఏంటివంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ కానీ, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ కానీ, డిఫెన్స్ అండ్ మరియు పవర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. దేనికంటే టు మీట్ దేర్ డిమాండ్స్. సో ఇది ఈ బ్లాస్ట్ ఫర్నెన్స్ భారతదేశంలోని అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నెన్స్ లార్జెస్ట్ అనేది ఎక్కడ రాబోతుంది? ఒడిస్సాలోని కళింగా నగర్లో రాబోతుంది. నెక్స్ట్, డచ్ డిసీజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్? ఇటీవల వార్తల్లో చూసిన డచ్ వ్యాధి క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది? మెడికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఎకనామిక్స్, సైకాలజీ. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బిట్ ఒక చాలా కన్ఫ్యూషన్ బిట్ అనమాట. చాలామంది డచ్ డిసీజ్ అని చూడగానే చాలామంది ఏం ఆన్సర్ చేస్తారు? మెడికల్ సైన్సెసో లేకపోతే ఇంకొంతమంది సోషల్ సైన్సెసో టిక్ చేయడం జరుగుతుంది. కానీ ఆ రెండు ఆన్సర్స్ కావు. బట్ ది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ డచ్ డిసీజ్ ఏ ఫీల్డ్ కిందికి వస్తుంది అంటే ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎకనామిక్స్ కిందికి వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డచ్ డిసీజ్ అండ్ ఎకనామిక్స్ అనేది ఒక క్యాజువల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది అనమాట ఈ రెండింటి మధ్య. ఎందుకు మెయింటైన్ చేస్తుంది అంటే టు ఇంక్రీజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. మరి టు ఇంక్రీజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పాను. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక స్పెసిఫిక్ సెక్టార్ మాత్రమే డెవలప్ అవ్వడం జరుగుతుంది కంపేర్ టు అదర్ సెక్టార్స్. మరి అలా డెవలప్ అవ్వడం వల్ల ఏం చూస్తాము అంటే అన్ఈవెన్ గ్రోత్ అనేది చూస్తాం మనం ఎకానమీలో. అన్ఈవెన్ గ్రోత్ అక్రాస్ వేరియస్ సెక్టార్స్ అనేది చూడడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ డచ్ డిసీజ్. డచ్ డిసీజ్ అనేది ఏ ఫీల్డ్ కిందికి వస్తుంది అంటే ఎకనామిక్స్ అనే ఫీల్డ్ కిందికి వస్తుంది. నెక్స్ట్, వరల్డ్ అల్జీమర్స్ డే. ప్రపంచ అల్జీమర్స్ డే ఎప్పుడు? సెప్టెంబర్ 21st, సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 19th, సెప్టెంబర్ 10th. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెప్టెంబర్ 21st. సో మనం చూసుకున్నట్లయితే వరల్డ్ అల్జీమర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 21st జరుపుకోవడం జరుగుతుంది. అసలు అల్జీమర్ అనగానే ఏంటంటే ఇది ఒక ఇన్క్యూరబుల్ డిసీజ్. ఈ డిసీజ్కి క్యూర్ అనేది లేదు. అండ్ అల్జీమర్స్ రావడం వల్ల, సోకడం వల్ల ఒక పర్సన్ ఈ అల్జీమర్స్ ఎఫెక్ట్ అయితే ఏం జరుగుతుంది అంటే స్లోగా బ్రెయిన్లో ఉన్న సెల్స్, బ్రెయిన్లో ఏవైతే సెల్స్ ఉన్నాయో అవి డెడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ అల్జీమర్స్ డేని ఎందుకు జరుపుకుంటున్నాము? ఇన్ ద సెన్స్ ఎందుకంటే టు రేజ్ అవేర్నెస్, అంటే అవేర్నెస్ కలిగించాలి ప్రజలలో కూడా. ఈ అల్జీమర్స్ అనే వ్యాధి సోకినప్పుడు అంటే వాటి సిమ్టమ్స్ ఏంటి, ఈ డిసీజ్ అనేది వచ్చినప్పుడు ఏం సిమ్టమ్స్ వస్తాయి, అండ్ ఆల్సో దీని ద్వారా ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అని ప్రజలలో కూడా కొంచెం అవగాహన కలిగించాలి అనే విధంతో ఈ వరల్డ్ అల్జీమర్స్ డేని మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ అల్జీమర్స్ అనే ఒక డిసీజ్ మెయిన్గా ఓల్డ్ పీపుల్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే అల్జీమర్ పేషెంట్స్ ఎక్కడ అత్యధికంగా రికార్డ్ అయ్యారు అంటే ఫస్ట్ చైనా, నెక్స్ట్ యుఎస్ఏ అండ్ థర్డ్ ప్లేస్లో మన భారతదేశం ఉందన్నమాట ఈ అల్జీమర్స్ పేషెంట్స్ అత్యధికంగా ఉన్న దేశంలో. అండ్ ఆల్సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అల్జీమర్స్ డే, వరల్డ్ అల్జీమర్స్ డే అనేది ఒక థీమ్తో వచ్చిందనమాట. అదేంటంటే నో డిమెన్షియా, నో అల్జీమర్స్ అని. డిమెన్షియా అంటే మతిమరుపు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ అల్జీమర్స్ డే. ఎప్పుడు జరుపుకుంటాము అంటే సెప్టెంబర్ 21st. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏజెన్సీస్ రెగ్యులేట్స్ అటల్ పెన్షన్ యోజన స్కీమ్? క్రింది వాటిలో ఏ ఏజెన్సీ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని నియంత్రిస్తుంది? IRDAI, PFRDA, నీతి ఆయోగ్, 15th ఫినాన్స్ కమిషన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ PFRDA. సో PFRDA అంటే ఏంటంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ
డెవలప్మెంట్ అథారిటీ ఏంటంటే ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే May 9th, 2015లో లాంచ్ చేశారనమాట. 2015 May 9వ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో ఆ ఓల్డ్ ఏజ్లో ఎవరైతే ఎస్పెషల్లీ పువర్ పీపుల్ పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీని కల్పిస్తూ అండ్ ఆల్సో ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉన్నారో అండర్ ప్రివిలేజ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళకి ఒక హెల్ప్ చేయాలి ఈ స్కీమ్ ద్వారా ఏదో కొంత ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలి అనే ఆలోచనతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేసింది? May 9వ 2015లో మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇది అడ్మినిస్టర్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ సర్వీసెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ PFRDA. నెక్స్ట్, పొక్కాలి రైస్ known for its high tolerance to salinity and flooding belongs to which state? లవణీయత మరియు వరదలను తట్టుకునే శక్తికి పేరుగాంచిన పొక్కాలి బియ్యం ఏ రాష్ట్రానికి చెందింది? తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కేరళ. సో ఈ పొక్కాలి రైస్ అనేది కేరళ రాష్ట్రానికి చెందిందనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పొక్కాలి రైస్ అనేది ఇట్స్ ఒక వెరైటీ టైప్ ఆఫ్ రైస్ అనమాట. అండ్ ఈ పొక్కాలి రైస్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లెవర్ మ్యాన్స్ రైస్ అని కూడా అంటామన్నమాట. ఇది ఒక వెరైటీ టైప్ ఆఫ్ రైస్ అండ్ దీన్ని మనం ఒక క్లెవర్ మ్యాన్స్ రైస్ అని అనడం జరుగుతుంది. సో ఈ పొక్కాలి రైస్ అనేది ఎక్కడ చూస్తాం? మనం కేరళ రాష్ట్రంలో చూస్తాం. నెక్స్ట్, Subhash Kumar versus State of Bihar, recently seen in news, is related to which of the following articles of Indian Constitution? Subhash Kumar versus State of Bihar ఇటీవల వార్తల్లో కనిపించిన భారత రాజ్యాంగంలోని ఏ క్రింది ఆర్టికల్కు సంబంధించింది? ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 23, ఆర్టికల్ 25. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 అనేది దేని కిందికి వస్తుంది అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కిందికి వస్తుంది అనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో ఈ సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏంటంటే సుభాష్ కుమార్ గారు రీసెంట్గా ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది ఒక 2 కంపెనీస్ మీద, ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్ మీద. అయితే సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది ఆర్టికల్ 21లో కూడా భాగమే. ఏంటంటే మన లైఫ్లో రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ కూడా ఒక భాగమే, అదొక మన రెస్పాన్సిబిలిటీ అనే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ 21 అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఏంటంటే రైట్ టు ఎంజాయ్ ది పొల్యూషన్ ఫ్రీ వాటర్ అండ్ ఎయిర్ అనేది ఆర్టికల్ 21 కిందికి వస్తుంది, అందులో కూడా భాగమే అని సుప్రీంకోర్టు మనకి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ మనం చూసుకుంటే ఈ ఆర్టికల్ 21 ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ కేసు అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. అది ఎప్పుడు, ఏ ఇయర్లో నాకు తెలుసుకొని కామెంట్ చేయండి. నెక్స్ట్, సో బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో నేను మీకు ఇచ్చిన వర్క్ అండ్ వాటి ఆన్సర్స్ చెప్తాను. నేను మీకు ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేషనల్ హ్యాండ్లూమ్ డేని ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పాను. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ఆగస్ట్ 7వ జరుపుకుంటాము. ఈ యూరోపియన్ యూనియన్ అనేది ఏ ట్రీటీ ద్వారా ఫామ్ అయింది అనే క్వశ్చన్ అడిగాను. ఏ ట్రీటీ ద్వారా అంటే మాస్ట్రిచ్ ట్రీటీ ద్వారా ఫామ్ అయింది ఈ యూరోపియన్ యూనియన్ అనేది. ఈ ఆర్టికల్ 21 అనేది ప్రీవియస్గా కూడా ఒక ఇంపార్టెంట్ కేసు రికార్డ్ అయింది. అది ఏం కేసు అంటే మీనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అది 1978లో అనమాట. సో ఏంటంటే ఇక్కడ మీనకా గాంధీ గారు ఫారెన్ ట్రిప్ వెళ్దామని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. సో ఎయిర్పోర్ట్లో సో ఫార్మాలిటీస్ ఉంటాయి. అప్పుడు దే వయలేటెడ్ హర్ పర్సనల్ లిబర్టీ అనమాట. సో అలా వయలేట్ చేయడం వల్ల షీ ఇమీడియట్లీ ఫైల్డ్ ఎ కేస్ ఇన్ సుప్రీంకోర్ట్. సో సుప్రీంకోర్ట్ ఏం చెప్పిందంటే పర్సనల్ లిబర్టీ ఆల్సో కమ్స్ అండర్ ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21 అంటే ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని అర్థం అనమాట. ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్, MCQs అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. సో మరిన్ని వివరాల కోసం అప్టేక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.